సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఇంట్లోనికి, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మీ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అనేక విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. గొప్ప గొప్ప విషయాలు దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో మనకు కావలసినటువంటి ఒక గొప్ప లక్షణము, అంతరంగ స్వభావము, దేవుడు నచ్చిన, మెచ్చిన, ఘనపరిచినటువంటి గుణగణము అదేమిటంటే వినయము, హంబుల్నెస్, ఒబీడియన్స్. దేవుడు తన గ్రంథంలో వినయాన్ని, మనిషిలో ఉన్నటువంటి వినయము అనే గుణాన్ని దేవుడు మెచ్చుకున్నాడు, దేవుడు కోరుచూ ఉన్నాడు. ఆ వినయము అనేటువంటి లక్షణము మనం అలవరుచుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే వచ్చేటువంటి గుణము. సహోదరులారా, వినయమునకు ఉన్నటువంటి విలువ, దేవుని వాక్యములో వినయానికి విలువ ఉంది, విధేయతకు విలువ ఉంది, దీన మనస్సుకు విలువ ఉంది. ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ఈ లోకంలో వినయంతో ప్రవర్తిస్తూ ఉంటారో వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఎవరైతే గర్వంతో ప్రవర్తిస్తుంటారో వారు దేవునికి ఎదురుదన్నుతున్నట్టు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును అని బైబిల్లో పదే పదే చెప్పబడింది. అందుకని గర్వంతో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంటే, గర్విస్తూ ఉన్నాడంటే, అహంతో ఉన్నాడంటే, ఉప్పొంగుతున్నాడంటే, అతిశయపడుతున్నాడంటే, డంబంగా ప్రవర్తిస్తున్నాడంటే అతను మనకు వ్యతిరేకంగా ప్రవర్తించట్లా, తన సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు. అదే వినయము, దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే వారి పక్షాన దేవుడు ఉంటాడు. సహోదరులారా, ఆ తర్వాత వినయం అంటే ఏంటో చూసాము. రెండవది మనం ఏం చూసామంటే, దేవుడు మానవుల నుండి కోరుతున్నది ఏమిటంటే వినయము, విధేయతను దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. యెషయా పుస్తకము 57వ అధ్యాయము 15వ వచనం కంఠస్థ వచనం అని చెప్పాను. యెషయా పుస్తకం 57:15 కంఠస్థ వచనం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని దేవుడు తెలియచేశాడు. యెషయా 66:1-2 కూడా కంఠస్థ వచనాలు. అక్కడ కూడా దేవుడు ఏం తెలియజేశాడంటే, యెషయా ద్వారా మానవులకి, యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. మరి దేవుడేం కోరుతున్నాడు మనిషి నుంచి? ఎవడు దీనుడై, నలిగిన హృదయము గలవాడై. నలిగిన హృదయం అంటే దీనత్వం, దీన మనస్సు. నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని దేవుడు తెలియజేశాడు. ఆ తర్వాత మూడోది మనం ఏం చూసామంటే, దీనిలోకి కలిగే దీవెనలు, దేవుని ఎదుట వినయ మనస్సులో కలిగే దీవెనలు. అనేక దీవెనలు నేను పోయినసారి చెప్పాను. వారి ప్రార్థన ఆలకిస్తాడు, వారి ఆత్మను రక్షిస్తాడు. దేవుని ఎదుట దీన మనస్సు ధరించుకున్నట్లయితే పరలోక రాజ్యం ఇటువంటి వారిది.
దేవుడు హెచ్చిస్తాడు దీనుల్ని. ఈ విధంగా అనేకమైన దీవెనలు మనం చూసాం. సహోదరులారా, ఈ దీన మనస్సు అనేటువంటి లక్షణానికి సంబంధించి చక్కటి ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే దేవుడు విషయాలు ఆజ్ఞాపించడమే కాదు, ఆ విధంగా ప్రవర్తించిన వారిని మనకి తన యొక్క వాక్యంలో ఉదాహరణలుగా ఉంచారు. మనలాంటి వాళ్ళే వీళ్ళు. వాళ్ళు దీన మనస్సును ప్రదర్శించి దీన మనస్కులై దేవుని దేవుళ్ళు పొందారు. మనషే అనేటువంటి యోధా రాజు గురించి మనం చదివాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయంలో ఆయన ఎంతగా గర్వించాడో, ఆ తర్వాత చెరసాల్లో వేయబడిన తర్వాత ఎంతగా దీన మనసు కలిగాడో, దేవుడు మరలా తన యొక్క సింహాసనం మీదకి ఎలా తీసుకొచ్చాడో మనం చూసాం. ఆ తర్వాత యోషియా గురించి చూసాం. రాజు 2వ గ్రంథం 2వ అధ్యాయం. ఆయన దుమ్ములో ధూళిలో దేవుని వాక్యం ఉంటే గ్రంథం అది తీసి చదివినప్పుడు వెంటనే దీన మనసు ధరించుకున్నాడు. వస్త్రాలు చింపుకొని దీన మనసు ధరించి తను తగ్గించుకున్నాడు కదా. ఆ తర్వాత సహోదరులారా, మనం అహాబు గురించి చూసాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో అహాబు కూడా ఎంత దుర్మార్గుడో చూసాం. ఏలియా ప్రవక్త కొన్ని హెచ్చరికలు చేసిన తర్వాత చాలా దీన మనసు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా గోనిపట్ట మీద పండుకున్న వాళ్ళు ఎవరు నుండరు అనుకుంటా నేను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కూడా గోనిపట్ట మీద పండుకున్న వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను. మినిమం చాప. కానీ అహాబు ఏం చేశాడు? గోనిపట్ట ధరించుకొని గోనెపట్ట పరుచుకొని దాని మీద కూర్చొని పండుకొని దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. దీనత్వం. దేవుడు అన్నాడు, సరే లేలే, నీ టైంలో రానిలా శిక్ష అన్నాడు. ఆ శిక్ష నీ ఇంటి మీదకి నీ సంతతి మీదకి శిక్ష నువ్వు చూడవలే, వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత సహోదరులారా, మనం పోయిన ఆదివారం 4వ పాఠం ఏం చూసామంటే, గొప్ప సిరియా దేశానికి సైన్యాధిపతి నయమాను గర్వం చూసాం, విధేయతను చూసాం. విధేయత ద్వారా తను పొందిన మేళ్ళు, విధేయత ద్వారా స్వస్థత పొందాడు, విధేయత ద్వారా జీవాన్ని పొందాడు, విధేయత ద్వారా క్షమాపణ పొందాడు, విధేయత ద్వారా నెమ్మది పొందాడు. సంతోషంగా తిరిగి తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్లో దేవుడు విధేయత కలిగిన వారిని ఇంకొకరిని ఉదాహరణ ఉంచారు. ఈరోజు అది మనం చూద్దాం. 5వది. ఆ తర్వాత యేసు ప్రభు గురించి చెప్తాను, విధేయత, ఆయన గొప్ప ఉదాహరణ. ఆ తర్వాత క్రైస్తవుడు అపోస్తలుడైన పౌలు విధేయత చూపిస్తాను. అంతటితో ఈ పాఠాన్ని ముగిస్తాను. ఇంకొక 2 పాఠాలు రాబోతున్నాయి, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. సహోదరులారా, ఈరోజు నేను ఒక పట్టణస్థులు చూపించిన విధేయతను మనం చూడబోతాం. ఇది వ్యక్తి కాదు, ఇది ఒక పట్టణం, గొప్ప పట్టణం. దేవుని మాటను విని చూపించిన విధేయత చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ విధేయత ఈరోజు మనం చూద్దాం. ఆ విషయం ఎక్కడుందంటే యోనా గ్రంథంలో కనపడుద్ది. బైబిల్స్ ఉన్న వాళ్ళు యోనా పుస్తకం తీయండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు యోనా పుస్తకం తీయండి. ఈరోజు యోనా పుస్తకంలో మనం యోనా గురించి కాదు, ఈరోజు మనం నీనివే పట్టణస్థుల గురించి కాసేపు చూద్దాం. దేవుడు తన గ్రంథంలో నీనివే పట్టణస్థుల గురించి ఏం చెప్పాడో చూద్దాము. దేవుడు చెప్పాడు కాబట్టి అది కరెక్ట్. మనిషి చెప్తే తేడా ఉంటుందేమో కానీ దేవుడు చెప్పాడంటే అది కరెక్ట్.
నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. దేవుడు ఒక విషయంలో బలహీనుడు. ఏ విషయంలో? దేవుడు అబద్ధమారనేరని దేవుడు. అబద్ధాలు రాయించడు గ్రంథంలో, బైబిల్లో రాయించలేడు కూడా, చేతగా దేవునికి. దేవుడు ఎంత బలహీనుడంటే ఆయనకి చిన్న అబద్ధం ఆడటం కూడా చేత కాదు. అదే మనకి ఎన్ని అబద్ధాలు. అబద్ధం ఆడనేరని దేవుడు. అందుకని దేవుని మాట సత్యము, వాస్తవము, యథార్థము. బైబిల్ దేవుని మాటలతో కూడినటువంటి గ్రంథము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. బైబిల్ ఎందుకు చదవాలి? ఇది సత్యం కాబట్టి. సహోదరులారా, యోనా పుస్తకంలో యోనా ప్రవక్తగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలుతో పనిచేస్తున్న దినాలవి. దేవుడు ఇశ్రాయేల్ దేశంతో 1500 సంవత్సరాలు పనిచేశాడు వాళ్ళకి దగ్గరగా ఉండి. వాళ్ళ ద్వారా సర్వలోకంతో పనిచేస్తూ ఉన్న దినాలవి. వారిని ఎన్నుకొని వాళ్ళతో పనిచేస్తూ సర్వలోకంతో. ఇప్పుడు కృత నిబంధనలో క్రీస్తు సంఘం అనే దేవుని రాజ్యంతో దేవుడు పనిచేస్తున్నాడు. సర్వలోకంతో సంఘం ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు. ఆ రోజుల్లో దేవుడు ఇశ్రాయేల్తో పనిచేస్తున్న దినాలు, ఇశ్రాయేల్ ద్వారా లోకంతో పనిచేస్తున్నటువంటి దినాలవి. ప్రత్యేకంగా ఇశ్రాయేలుకు ఈ సమయంలో యోనా ప్రవక్తగా ఉన్నాడు. ఈ సమయంలో ఇశ్రాయేల్ దేశానికి దాని ప్రక్కన ఉన్నటువంటి అష్షూరు దేశానికి శత్రుత్వం ఉంది. అంతేకాదు, ఇంకొన్ని సంవత్సరాల్లో యోనా ప్రవచించదు, ఇంకొన్ని సంవత్సరాల్లో 150 సంవత్సరాల్లో ఈ అష్షూరు వారు వచ్చి ఈ ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేసి వాళ్ళని చెరగా తీసుకెళ్ళిపోయారు. అందుకని ఇశ్రాయేల్ దేశానికి అష్షూరు దేశానికి శత్రుత్వం ఉంది. ఇశ్రాయేల్ దేశం యొక్క ముఖ్య పట్టణము షోమ్రోను, అష్షూరు దేశం యొక్క ముఖ్య పట్టణము నీనివే. ఇటువంటి సమయంలో దేవుడు ఏమని చెప్పాడంటే, యోనా నీనివే పట్టణానికి వెళ్ళి, నీనివే పట్టణస్తుల యొక్క దోషం చాలా ఘోరమైంది, నేను చెడుతనం కొంతవరకు ఓర్చుకుంటా కానీ అది మరీ ఎక్కువైపోతే కలుగు చేసుకుంటాను. నీనివే పట్టణస్తుల దోషం నా దృష్టికి ఘోరమైంది, మరీ భయంకరంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకెళ్ళి ఏమని చెప్పమంటే, 40 రోజుల్లో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పొచ్చు అన్న. అది యోనా ప్రవక్త, యోనా ఇశ్రాయేలీయుడు, ఇశ్రాయేలుకి శత్రు దేశం అది అష్షూరు దేశం, అన్నిలు వాళ్ళు. యోనాకి అరే మంచిదే కదా, వాళ్ళు మా శత్రు దేశం అష్షూరు, ఆ నీనివే పట్టణస్తులు, ముఖ్య పట్టణం నీనివే పట్టణం నాశనం 40 రోజుల్లో నాశనం అయిద్దని చెప్తున్నాడు దేవుడు. మంచిదే, వెళ్ళి సంతోషంగా వాళ్ళకి, అయ్యా 40 రోజులు మిమ్మల్ని నాశనం చేస్తాడు దేవుడు, మీ దోషం దేవుని దృష్టి చాలా ఘోరంగా ఉంది, దేవుడు 40 రోజులు మీ పట్టణాన్ని నాశనం చేస్తా అన్నాడు అని చెప్పొచ్చు కదా. శత్రువులు నాశనం అవటమే కదా నువ్వు కోరుకుంటుంది. దేవుడు కూడా నాశనం చేస్తానని చెప్పాడు కదా, నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా. అయితే యోనా ఏమనుకున్నాడంటే, నేను వెళ్తాను, వాళ్ళని చెబుతాను, నీనివే పట్టణస్తులారా మీ దోషము, మీ దుర్మార్గత ఘోరంగా ఉందంట, దేవుడు 40 రోజులు మిమ్మల్ని నాశనం చేస్తా అన్నాడు అని నేను చెప్పాను అనుకో. ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందితే, ఒకవేళ వాళ్ళు విధేయత చూపిస్తే అప్పుడు ఏం చేస్తాడు? ఈయనకి అసలు ఏం లక్షణం, ఈయన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈయన మనస్సు మార్చుకున్న వాడిని క్షమిస్తాడు, ఈయన విధేయత చూపించిన వాడిని రక్షిస్తాడు. అందుకని 40 రోజులు కదా చెప్పింది. ఈ 40 రోజులు నేను ఎక్కడికైనా పారిపోయాను అనుకో, ఎవరికి దొరకకుండా, చివరికి ఆ దేవుడికి కూడా చెక్కకుండా నేను పారిపోయాను అనుకో, 40 రోజులు ఎక్కడ 40 రోజులు ఏదో ఒక విధంగా ఏడో చోట దాక్కున్నా అనుకో, ఎవరికి దొరకకుండా, ఎవరికి చెక్కకుండా, ఆ దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు అన్నట్లుగా దాక్కుంటే
ఒక రోజు, రెండో రోజు, 3, 4, 5, 39, 40 రోజు అయిపోతే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని నాశనం చేస్తాడు. అందుకని నేను 40 రోజులు ఎవరికి చెప్పుకుని వెళ్ళిపోవాలి, ఎవడు నన్ను పట్టుకోకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, సిబిఐ కానీ, FBI కానీ ఎవరికి చెక్కకూడదు నేను అని. యోనా ఏం చేశాడంటే, దూర ప్రాంతం ఉంది, ఐరోపా కంట్రీ, స్పెయిన్. అదే తర్షీష్ అంటే స్పెయిన్ అని. స్పెయిన్ అంటే ఇంగ్లాండు, స్పెయిన్ అవి ఉన్నాయి కదా, తెల్లోళ్ళ ప్రాంతాలు. అవి అదొక మూల, ప్రపంచంలో అదొక మూల అనమాట. అందుకని నేనేం చేస్తానంటే అక్కడికి వెళ్ళిపోతా. అంతేకాదు అక్కడికి వెళ్ళటానికి నెలల ప్రయాణం పట్టింది. నేను ప్రయాణం కూడా ఎట్లా చేస్తానంటే రోడ్డు మీద పోను. రోడ్డు మీద పోతే వాడు చూస్తాడు, ఏంద్రా ఇక్కడ ఉన్నావు అన్నారు. అందుకే నేనేం చేస్తానంటే ఓడలో ఎక్కుతాను. ఆ ఓడలో కూడా ఎట్లాంటి ఓడది, అది పక్కూరు పోయే ఓడ కాదు, ఇది సముద్రంలో చాలా రోజులు ప్రయాణిస్తుంది ఈ ఓడ. సుమారు 40 రోజులు సముద్రంలో ప్రయాణిస్తుంది. ఆ ఓడలో కూడా నేను పైన ఉండను, ఎవరికి కనపడే విధంగా కిందకి వెళ్ళిపోతా. వాళ్ళు ఏదో ఒక విధంగా 40 రోజులు దుప్పటి కప్పుకొని కింద, 40 రోజుల తర్వాత బయటకు వస్తా. ఎప్పుడు ఏమైంది, దేవుడు వాళ్ళకి టైం ఇచ్చాడు కదా 40 డేస్. ఆ 40 డేస్ వాళ్ళు అదే చెడుతుంది, దేవుడు నాశనం చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో యోనా ఇశ్రాయేల్ దేశం నుంచి యొప్పేలో డబ్బులు ఇచ్చి ఓడెక్కాడు, టికెట్ కొని ఓడెక్కాడు యొప్పే. ఎక్కి ఏం చేశాడంటే ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? యొప్పేలో నుంచి అంటే స్పెయిన్కి వెళ్తున్నాడు, ఇంగ్లాండ్ ప్రాంతానికి వెళ్తున్నాడు. అసలు అవి ఏ షిప్పులు అవి? ఆ షిప్స్ ఏంటంటే అవి రవాణా షిప్పులు, అవి కార్గో తీసుకెళ్తున్నాయి. ఆ షిప్స్ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఒక ఖండం నుంచి ఇంకొక ఖండానికి సరుకులు, బియ్యము, కందిపప్పు, ఇటువంటి విలువైన వస్తువులు తీసుకెళ్లే కార్గో షిప్ అన్నమాట. అందుకనే వాళ్ళు అడిగారు యోనాని, నీ వ్యాపారం ఏంటి, నువ్వే వ్యాపారం మీద వెళ్తున్నావు అని కూడా అడిగారు. అర్థమవుతుంది? ఏం లేదు, எனக்கு వ్యాపారం లేదు, పాడలేదు. మిగతా వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. కష్టపడి రెక్కలు డొక్కలు చేసి సంపాదించి ఆ బియ్యమో, కందిపప్పు, పంచదారో అవన్నీ వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి కొంత లాభానికి అమ్ముకొని మరలా తిరిగి వచ్చి భార్య పిల్లల్ని పోషించుకుందామని కష్టంతో వాళ్ళు పోతుంటే, గొప్ప పని మీద వాళ్ళందరూ పోతుంటే, ఈ యోనా దేవుడు చెప్పిన పని చేయకుండా, పని పాట లేకుండా సోమరిపోతాయి. దేవుడు పనిచ్చిన దాన్ని చేయకుండా సోమరిపోతాయి. వెళ్ళి ఏం చేశాడు? ఆ ఓడ కిందన పండుకొని నిద్రపోతున్నాడు. అందుకని ఏమన్నాడు అతను వచ్చి? ఏమన్నాడంటే ఓడ నావికుడు వచ్చి ఏమన్నాడు? ఓయి నిద్రపోతా అన్నాడు కదా. ప్రవక్తని, దైవ ప్రవక్తని గద్దించాడు. ఎవరు? ఆ ఓడ నాయకుడు. అందుకని సహోదరులారా, యోనా వెళ్ళిపోతున్నాడు షిప్లో. అది సముద్రం మధ్యలో పోతుంది. ఎక్కడికి? ఇంగ్లాండ్ పోతుంది, స్పెయిన్ ప్రాంతాలు పోతుంది, సుదూర ప్రాంతాలు. దేవుడు ఏం చేశాడంటే ఆ సముద్రం మీద అలల్ని, తుఫాన్ని తీసుకొచ్చాడు. అలలు, తుఫాను. ఆ యోనాకి గ్రంథం అందుబాటులో ఉంది. యోనా కంటే ముందోడు ఎవరంటే దావీదు మహారాజు 139 కీర్తనలు రాశారు. దేవా, నీ దృష్టి నేను ఎక్కడికి పారిపోదును, నేను పాతాళం పోయి నువ్వు అక్కడ ఉంటావు, నేను సముద్ర అగాధ గంటలు పోయి నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది అని అన్నీ కూడా ఉన్నారు. కానీ మనిషి మరి యోనా ఏమనుకున్నాడు ఏందో. అప్పుడప్పుడు మనం ఒక డైలాగ్ వెళ్తుంటాం, ఏంటంటే ఆ దేవుడు కూడా నిన్ను రక్షించట్రా, ఆ దేవుడు కూడా నన్ను ఏం చేయలేదు అన్నట్లుగా యోనా ఏం చేశాడంటే లోపల నుండి వెళ్తాడు. దేవుడు సముద్రం, అలలు, తుఫాను వచ్చాడు. బరువైన షిప్ ఇది, సరుకులు తీసుకెళ్తుంది. అక్కడ ఏమని రాయబడిందంటే బైబిల్లో, నావికులు భయపడ్డారు ఆ తుఫాను, ఆ అలల దాటికి. నావికులు అంటే ఎవరు? ఓడ నడిపేవాళ్ళు. అసలు భయపడతారా? ఓడ నడిపేవాళ్ళు భయపడతారా సముద్రంలో? వాళ్ళు అసలు భయపడరు, వాళ్ళకి అదే పని రోజు. వాళ్ళు ఎందుకు భయపడతారు?
కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సముద్రము, అలలు, తుఫాను, గాలి అన్నీ కూడా ఎంతగా ఉన్నాయంటే ఓడ బద్దలైపోయే స్థితికి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఓడను తేలిక చేద్దామని పాపం సరుకులన్నీ సముద్రంలో పడేశారు. కష్టపడి వ్యాపారం చేసుకొని కుటుంబాలను పోషించుకుందాం, లాభం సంపాదిద్దామని వాళ్ళందరి సొమ్మంతా ఏమైపోయింది? నీళ్లపాలైపోయింది. ఎత్తి సముద్రంలో వేస్తుంది, బస్తాలు బస్తాలు. ఎవరి వలన? ఈ దైవజనుడి వలన. అసలు దైవజనుడు ఎట్లుండాలి? తను ఎక్కడుంటే అక్కడ అందరికీ దీవెనకరంగా ఉండాలి. తన ప్రవర్తన కానీ, తన యొక్క మాటలు కానీ అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలి. ఈ దైవజనుడు ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ మొత్తం నష్టమే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ. అన్నీ ఎత్తేసారు. ఎత్తేసి ఎందుకో మొత్తానికి నాయకుడు కూడా ఓడ నావికులు భయపడుతున్నారు, కష్టపడి దాన్ని ఒడ్డుకు తీద్దామని చూస్తున్నారు. ఓడ నాయకుడు ఉన్నాడు, నాయకుడు అంటే అతనిది ఆ షిప్. అతను మరి ఎందుకో మొత్తానికి కిందకు వచ్చాడు. ఏమన్నా బరువైన వస్తువులుంటే పడేద్దామనో. కిందకు వచ్చేలేకే ఓడ అరమరని లేకపోతే కింద ఓడ కింద ఎవరున్నారు? యోనా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మంచిగా గొరకబెట్టి నిద్రపోతున్నాడు. సెప్టిజెంట్ ట్రాన్స్లేషన్లో గొరకబెట్టి నిద్రపోతున్నాడని రాయబడింది. గాఢ నిద్రలో ఉన్నది మనిషి. అప్పుడు వచ్చి లేపి, ఏందా ఎక్కడున్నావు? పోయి నిద్రపోతా, నీకేం వచ్చినది? మేమందరం మా దేవతలకు ప్రార్థన చేస్తున్నాం, నువ్వు కూడా లేచి నీ దేవునికి ప్రార్థన చేయని చెప్పాడు. ఎవరు చెప్పారు? నాయకుడు చెప్పాడు. మనిషి తన జీవితంలో చేసే చివరి ప్రయత్నం ఏంటంటే దేవుణ్ణి వేడుకోవడం కదా. ఆ విధంగా నీ దేవునికి ప్రార్థన చేయమన్నాడు. ఆ తర్వాత యోనా ప్రార్థన చేస్తాడా? అయ్యా తుఫాన్ ఆపు అంటే నువ్వు ముందు అక్కడికి పో అని అంటాడు దేవుడు. అందుకని చేయలే, ప్రార్థన చేయాలి. చేయకపోలేక ఏమైందంటే వాళ్ళకు ఒక ఆచారం ఉంది ఆ ఓళ్ళలో ఉన్న వాళ్ళకి. అరే ఎవడి వలన మనకి ఆపద వచ్చింది అని వాళ్ళు ఏం చేస్తారు? చీట్లు వేసుకొని ఎవరు చీటి మీద వస్తే వాళ్ళ వలన ఇవి వచ్చినట్టు అనమాట. అట్లా వాళ్ళు చీట్లు వేసేలేక ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమని అడిగారు? 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి వారు అతన్ని చూచి 8వ వచనం, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో? అయ్యా మేమందరం అయితే వ్యాపారం మీద పోతున్నాం, మరి నీ వ్యాపారం ఏంటి? ఇంత దూర ప్రయాణం బాగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుంటావు. ఇస్రాయల్ దేశం నుంచి స్పెయిన్ కంటే చాలా దూర దేశం, అది షిప్లో కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది టికెట్. నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుంచి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా. అప్పుడు సహోదరులారా యోనా వాళ్ళకి చెప్తాడు. చూడండి ఎంత చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చాడు వాళ్ళకి. 9వ వచనం, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయ్యే ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినైనా. నిజమా? నిజమా? భయభక్తి ఉందా నీకు? ఏమనాలి? నేను ఆయన యందు ప్రస్తుతం భక్తి లేకుండా జీవిస్తున్నా అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏం చేయమంటావు మరి అని అంటే, అప్పుడు యోనా ఏమని చెప్పాడంటే, నా వల్లనే ఈ తుఫాన్ వచ్చింది, ఈ అలలు ఇవన్నీ జరుగుతున్నాయి, నన్ను పక్కనే బస్ స్టాప్ దగ్గర వదిలిపెడితే నేను వెనక్కిపోతా, మీరు ముందుకు వెళ్ళొచ్చు అనొచ్చు యోనా. కానీ యోనాకి అది ఇష్టం లేదు. యోనా ఏమన్నాడంటే, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి, అప్పుడు మీకు ఈ సమస్య ఉండదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను చచ్చినా చస్తాను కానీ ఆ దేవుని చిత్తం మటుకి నెరవేర్చను. నా శత్రువుల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పండి. నేను చచ్చిపోతా, వాళ్ళని చంపుతా, నేను చచ్చైనా వాళ్ళని చంపుతా,
వాళ్ళు చస్తారంటే నేను చావరని చస్తా అనేటువంటి తత్వం యోనాది. లేదా అట్లాంటి తత్వం ఉన్నవాళ్ళు లోకంలో? సహోదరులారా, ఆ విధంగా యోనాని ఎత్తి సముద్రంలో వేయటం వాళ్ళు భయపడ్డారు. అసలు యోనాని సముద్రంలో వేయడానికి భయపడ్డారు వాళ్ళు. అవునా కదయా? ఇంత అన్నా కానీ చాలా బలంగా తెడ్లను వేసి ఏదో ఒక విధంగా ఓడని దరికి చేద్దామని ప్రయత్నించారు. వాళ్ళు యోనాని ఎత్తి సముద్రం చేసినప్పుడు ప్రార్థన చేశారు. వాళ్ళు క్షమించమని దేవుణ్ణి. అయ్యా దేవా, ఇన్ని భక్తుడంట, ఈయన్ని చంపామనేటువంటి దోషం, ఈ నిర్దోషిని చంపితమన్న నేరం మా మీద మోపకుందువు కానీ ప్రార్థన చేశారు వాళ్ళు. యాక్చువల్ నిర్దోషి కాదు, ఆయన నిర్దోషే, కానీ వాళ్ళు అట్లా ప్రార్థన చేశారు. అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి ఎరగని అనుజనులు ఒక్క వ్యక్తిని యోనాని సముద్రలేయటానికి బాధపడుతున్నారు, భయపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. కానీ దేవుణ్ణి తిరిగినటువంటి యోన నీనివే పట్టణం అంతా నాశనం అవుతుంటే సంతోషిస్తూ ఉన్నారు. సహోదరులారా, ఈ పుస్తకంలో దైవజనుడి కంటే దేవుణ్ణి ఎరగిన అనుజనుల ప్రవర్తన చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ పుస్తకంలో అసలు యాక్చువల్గా దేవుని చిత్తం ఏంటి? దేవుణ్ణి ఎరిగిన వారి ప్రవర్తన గొప్పగా ఉండాలి, ఇతరులు మారే విధంగా ఉండాలి, ఇతరులను ప్రభావితం చేసే విధంగా. కానీ ఇక్కడ అసూయ, ద్వేషం, మా జాతి కాదు వీళ్ళు, మా శత్రువులు వీళ్ళు అని అన్ని రకాల భేదాలు మనసులో ఉంచుకొని నీనివే పట్టణస్తుల్ని ద్వేషిస్తున్నవాడు యోనా దైవజనుడు. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు దేవుని క్షమాపణ అడిగి ఎత్తి సముద్రం వేశారు. వేసిన తర్వాత యోనా ఏమనుకున్నాడు? నేను చచ్చిపోయాను అనుకున్నాడు, చచ్చిపోతాను అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ సముద్రం లోపల ఒక పెద్ద మత్స్యం యోనాని మింగింది. కానీ యోనాకు తెలియదు నేను చేప కడుపులో ఉన్నానని. యోనా ఏమనుకున్నాడు? ఏడో సముద్రం మూలన పడ్డాను, నేను ఇరుక్కుపోయాను అనుకుంటున్నాడు యోనా. ఆ తర్వాత సహోదరులారా, బహుశా యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు, కానీ 3 రోజులు ప్రార్థించలా. బాధపడి 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 ఎప్పుడు నోటికి ప్రార్థన వచ్చిందంటే 3వ రోజున ప్రార్థన వచ్చింది. క్షమించమని అడిగాడు, నేను తప్పు చేశానని అడిగాడు, నన్ను బ్రతికించమని అడిగాడు, నీ చిత్తాన్ని నెరవేరుస్తానన్నాడు. ఎప్పుడైతే తను ఆ విధంగా దేవుణ్ణి మొరపెట్టాడో అప్పుడు దేవుడు ఆ చేపకి, ఆ మత్స్యానికి, తిమింగలానికి ఆజ్ఞ ఇవ్వగానే అదేం చేసింది? అతన్ని ఒడ్డును కక్కేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మనిషి కొద్దిగా మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? నీనివే పట్టణానికి వెళ్తున్నాడు. 3వ అధ్యాయం చూడండి, మన 3వ అధ్యాయం చదివేది. నీనివే పట్టణస్తుల విధేయత చాలా ఆశ్చర్యకరమైన విధేయత వాళ్ళది. బైబిల్ చరిత్రలో ఎక్కడ చూడరు మీరు అట్లాంటి విధేయత, నీనివే పట్టణస్తుల విధేయత. అంతటా యెహోవాకు 3వ అధ్యాయం మొదటి వచ్చినండి, యోనా పుస్తకం 3వ అధ్యాయం మొదటి వచ్చింది. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేవుడు మళ్ళీ ఇప్పుడు చెప్పాడు, నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనివే పట్టణమునకు పోయెను. నీనివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. అది నీనివే పట్టణాన్ని నువ్వు చూడాలంటే ఎన్ని రోజులు కావాలి? 3 రోజులు కావాలి. అంత పెద్ద పట్టణం అది. యోనా వాళ్ళందరికీ వాక్యం చెప్పాలంటే 3 రోజులు ప్రయాణం చేసి అందరికీ చెప్పాలి. 3 రోజులు పట్టింది అందరికీ చెప్పాలంటే. 4వ వచనం, యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అది న్యూస్. 40 డేస్లో దేవుడు నీనివే పట్టణాన్ని నాశనం చేయాలి. జలప్రళయం వచ్చినప్పుడు ఎంత టైం ఇచ్చాడు? ఆనాడు ఉన్నటువంటి ఆ జనాంగానికి, ఆ లోకానికి యోనా, నోవాహు 120 సంవత్సరాల టైం వాళ్ళకి. ఓడను సిద్ధపరుచుండగా ఆ విధేయులైన వారి యొద్దకు ప్రకటించాడు. 120 సంవత్సరాలు. షిప్ నిర్మించడానికి 120 సంవత్సరాలు. అనేకులకి వెళ్ళి
చెప్పటానికి. నీతిని ప్రకటించిన నోవాహు 120 సంవత్సరాలు టైం ఇచ్చాడు. వాళ్ళు వీళ్ళకి ఎంత టైం ఇచ్చాడు? వీళ్ళకి ఎంత టైం ఇచ్చాడంటే 40 రోజులు ఇచ్చాడు దేవుడు టైం. 40 రోజులు. ఎప్పుడైతే యోనా ప్రకటన ఒక రోజు ప్రయాణం చేసి ఇంకా 2 రోజులు ప్రయాణం ఉంది. ఏం జరిగిందో చూడండి. ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. 5వ వచనం అండి. యోనా పుస్తకము 3:5. నీనివే పట్టణపు వారు ప్రకటన చేయగానే నీనివే పట్టణపు వారు ఏం చేసిన? 5వ వచనం. నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, అది ఫస్ట్ స్టెప్. విన్నారు, యోనా మాటలు విన్నారు, వాక్యాన్ని విన్నారు. వినగానే ఏం కలిగింది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో అప్పుడు మనకేమొస్తుంది? విశ్వాసం కలుగు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మన జీవితంలో గొప్ప మార్పులను తీసుకొస్తుంది. విశ్వాస జీవితం. దేవుని వాక్యాన్ని విశ్వసించే కొలది, తెలుసుకునే కొలది బూతులు మానేస్తాం, చెడు అలవాట్లు, దురలవాట్లు అని. విశ్వాసం గొప్పతనం. విశ్వాసం మనిషి జీవితంలో విశ్వాసం చాలా మార్పులు తీసుకొస్తుంది. ఎట్లా కలిగింది విశ్వాసం? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17లో పౌలు తెలియజేశాడు. వినాలి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు పదే పదే మాట్లాడిన ఒక మాట ఏంటంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 7 సంఘాలకు రాసిన దాంట్లో పదే పదే చెప్పండి ఒక మాట ఏంటి? వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినే చెవులు కావాలి దేవునికి. ఏ చెవులు కావాలి దేవునికి? వినే చెవులు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకొని రమ్మన్నాడు? యెషయా పుస్తకము 55వ అధ్యాయం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం తేవాలి? చందా కాదు, దానికంటే ఇంకా ముఖ్యమైనది ఉంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకొని రావాలి? యెషయా పుస్తకము 55వ అధ్యాయము 2-3 వచనాలండి. యెషయా పుస్తకము 55వ అధ్యాయం 2-3 వచనాలు. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి. అది ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఆలకించాలి దేవుని మాటలు. ఏం కోరాడు దేవుడు నిన్ను? నీకు మించింది ఏమన్నా వస్తువు తెమ్మన్నాడా? నువ్వు మొయ్యలేనిది తెమ్మన్నాడా? కష్టమే కాదు, వినమన్నాడు జాగ్రత్త. అది కూడా చేయలేవా? ఆ పని కూడా. మనసు ఎక్కడ ఉంటుంది? మనిషి ఎక్కడ ఉంటాడు? మనసు ఎక్కడో ఉంటుంది. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భోజించుడి. అది శరీరానికేమో నోట్లో నుంచి ఆహారం పోద్ది, అంతరంగ పురుషునికేమో ఆహారం చెవుల్లో నుంచి పోద్ది. వాక్యం అనే ఆహారం, దేవుని వాక్యం అనే పాలు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం బోధించుడి. నువ్వు వాక్యం వింటే మంచి ఆహారాన్ని తీసుకుంటున్నట్టు ఆత్మీయంగా. మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనీడు, మంచి సంతోషం కలిగిద్ది మీకు అని. చెవి యొగ్గి నా ఎద్దుకు రండి. అది నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకొని రండి? చెవి యొగ్గి. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీ చెవులు తీసుకురండి. నా దగ్గరికి వచ్చేటప్పుడు వినండి. అది దేవుడి కోరుతుంది. నాకు అది కావాలి, వినాలి. మీరు చెవి యొగ్గి నా ఎద్దుకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. బ్రతుకుతారు, క్రొత్త జీవితాన్ని రుచి చూస్తారు, నూతన జీవితాన్ని రుచి చూస్తారు. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఏంటన్నాడు ప్రసంగి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత శ్రేష్టమైనది ఏంటి? ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే, ఏదో ఒక విధంగా ప్రార్థన అయ్యేలోపు చందా వేసి రావాలి నేను. అంటే వాడి ఉద్దేశం ఉంది, అన్నిటికంటే ముఖ్యం చందా. ఏదో ఒక విధంగా చందా వేసేలోపు నేను వెళ్ళిపోవాలి. నేను గబగబ వెళ్ళాను, అప్పుడే చందా పడుతున్నారు, వేసిన అమ్మాయ్యా ఇక చాలు, ఈ వారానికి చాలు, ఇక నెక్స్ట్ వారం అన్నట్టుగా ఉంటారు. వాక్యం చూడండి ఏం చెప్పిందో. ప్రసంగి 5:1 దేవుని మందిరంలో శ్రేష్టమైనది ఏంటి?
ప్రసంగం 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. అది ఏం కోరాడు దేవుడు తన మందిరంలో? నీ ప్రవర్తన జాగ్రత్త, నీ కోడ్ ఆఫ్ కాండక్ట్, నువ్వు డ్రెస్అప్ అయ్యే విధానం, మాట్లాడే విధానం, ప్రార్థించే విధానం, పాటలు పాడే విధానం జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరాన్ని వ్యాపార పిల్లి చేయొద్దు, దొంగల గుహగా చేయొద్దు. ఏమన్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి దేవుని మందిరంలో ఆలకించుట శ్రేష్టము. అది సహోదరు, దేవుని మందిరంలో ముందు కూర్చోవాలి. సమీపించి అంటే అర్థం అది. బాధాకరణ విషయం ఏంటంటే రేషన్ షాపు దగ్గర ముందు ఉండాలని తాపత్రయం, బస్సులో ఎక్కినప్పుడు ముందు కూర్చోవాలని తాపత్రయం, టీవీ చూసేటప్పుడు పక్కన ముందు కూర్చోవాలని తాపత్రయం. కానీ దేవుని దగ్గరికి వచ్చేలేకే ఈడ దేవుడు ఏమనంటే సమీపించి ఆలకించనంటే వెనకాల కూర్చుంటారు కొంతమంది. సరైన మంచి లక్షణం కాదు. అందుకని సమీపించి ఆలకించడం శ్రేష్టం సహోదరులు. ఎందుకు ఎన్ని చెప్తున్నా అంటే, నీనెవే పట్టణస్థులు ఘోరమైన పాపులు, దుర్మార్గులు దేవుని ఉగ్రతను రుచి చూడపోతున్నారు. వాళ్ళ దుష్టత చూసి చూసి దేవుడు ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. కుమ్మరించబోతుంటే వాళ్ళు వాక్యాన్ని విన్నారు, వినటం వలన విశ్వాసం కలిగింది. విశ్వాసం ఏం చేసింది చూడండి. విశ్వాసం చాలా మార్పులు తీసుకొస్తుంది మనిషిలో. వీళ్ళలో కూడా విశ్వాసం చాలా మార్పును తీసుకొచ్చింది. ఏ మార్పు చూడండి సహోదరులారా, చదువుతాను. అందుకని మన భర్తలు, అవిశ్వాసులైన భర్తలు, ఎవరైనా స్నేహితులు అవిశ్వాసులుగా ఉంటే వాళ్ళు మారాలంటే ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మంచిదే, ప్రార్థన చేస్తుంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు. వాళ్ళు వినాలి వాక్యం వినేటట్లు ప్రయత్నించాలి. కొర్నేలి పేతురుని పిలుచుకున్నాడు. దేవదూత అన్నాడు పేతురుని పిలుచుకుని ఆయన కొన్ని చెప్తాడో వాటి ద్వారా నీకు రక్షణ కలిగింది అన్నాడు. పేతురుని పిలుచుకున్నాడు. పేతురుని పిలిచే సమయానికి కొర్నేలి ఎవరిని పోగు చేశాడు? తన ఇంటి వారితో పాటు బంధువులను, స్నేహితులను పోగు చేశాడు. పేతురు వచ్చి వాక్యం చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం, అనుజనులు. అంతే, మనం కూడా ఎవరు రక్షణ పొందంటే వాక్యం వినిపించాలి. చూడండి సహోదరులారా, 5వ వచనం అండి, యోనా 3:5. నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, అదిగోండి చూసారా విశ్వాసం ఏం చేసింది వాళ్ళలో? ఉపవాస దినం చాటించే విధంగా విశ్వాసం ఏం చేసింది? మాకు ఆహారం ఇంపార్టెంట్ కాదు, పక్కన పెట్టిన ఆహారం, ఈ రోజంతా మనం ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేద్దాం, క్షమించమని అడుగుదాం, మనల్ని మనం తగ్గించుకుందాం అనేటువంటి మనసు వాళ్ళు కలుగు చేసింది. ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. అదిగోండి, అంటే ఇది మనకు విచిత్రంగా ఉంటుంది. ఏంది వీళ్ళు గోనెపట్ట కట్టుకోవటం అని? ఆ రోజుల్లో తమ దుఃఖాన్ని, బాధని, దీన మనస్సుని, దీనత్వాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు వేసుకునే డ్రెస్ ఏంటి? గోనెపట్టలు కట్టుకుంటారు. ఇప్పుడు కొంతమంది తమ బాధని వ్యక్తపరిచి నల్ల డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. నల్ల డ్రెస్ వేసుకుంటే నేను కూడా దుఃఖంలో ఉన్నానని వ్యక్తపరుస్తారు. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చనిపోతే ఆ దుఃఖాన్ని వ్యక్తపరచడానికి గుండు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. రకరకాలుగా తమ దుఃఖాన్ని, బాధని వెల్లపిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు గోనెపట్టు కట్టుకున్నారు. అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకున్నది. ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు, ఈ విషయం ఎవరికి వినపడింది? ఆ ముఖ్య పట్టణంలో రాజుగారికి కూడా వినపడింది. ఆయన ఒకరోజు ప్రయాణం చేశాడు, అందరూ చెప్పాడు, వెంటనే స్పందన వచ్చింది. ఈ విషయం చిన్నగా రాజు దగ్గరికి పోయింది. ఆ సంగతి నీనెవే రాజునకు వినపడినప్పుడు అతడును అతని సింహాసనం మీద నుండి దిగి, అతని సింహాసనం దిగాడు, తన రాజవస్త్రములు తీసివేసి,
రాజుగారి డ్రెస్ కోడ్ ఉంటుంది. రాజవస్త్రాలు. రాజుగారు ఏ కలర్ వేసుకునేవాళ్ళు? వాళ్ళ రోజుల్లో డ్రెస్ అంటే ఊదా రంగు వస్త్రాలు వేసుకునేవాళ్ళు. ఆ రాజవస్త్రాలను తీసేసి గోనెపట్ట కట్టుకొని, అబ్బా రాజుగారు కూడా ఏం చేశాడు? గోనెపట్ట. ఏమండి, యోనాకి ఎంత సంతోషం వేయాలి? అబ్బా నా ప్రసంగానికి రాజుగారు కూడా మారాడే అని సంతోషం వేయాలి. అవునా కాదా? నా ప్రసంగానికి పట్నం మారిందని సంతోషం వేయాలి. ఆయనకి సంతోషం. వాళ్ళు నాశనం కోరుకుంటున్నాడేనా? ఈయనకెందుకు సంతోషం ఉంటుంది? చూడండి సహోదరులారు, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎప్పుడైనా బూడిదలో కూర్చున్నావా? తన దీనత్వాన్ని తగ్గించుకునే మనస్సుని ప్రదర్శించడానికి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. రాజుగారు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఇంకా మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. రాజుగారు మంత్రులు కూడా మిగతా 2 రోజుల ప్రయాణం అంత పట్టణం ఉంది కదా, వాటన్నిటికీ చాటింపు వేయించేశారు. యోనా మాటలు, యోనా ఏం తిరుగుతాడులే ఆ 2-3 రోజులు అని మిగతా ప్రాంతం అంతా కూడా రాజుగారు మంత్రులు చాటింపు వేయించారు. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులు ఉపవాసమే కాదు, జంతువులు కూడా ఉపవాసం ఉన్నాయి. తర్వాత మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, దుర్మార్గ పనులు మానేశారు, విడిచి తాము చేయు బలాత్కారమును, ఇదొక సమస్య. నినివే పట్టణాన్ని నాశనం చేయడం దేవుడు కారణం ఏంటి? దుర్మార్గం, బలాత్కారం రాజ్యం వెళ్తుంది. రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యం. దేవుడు తన సృష్టిలో దాన్ని సహించడు. దేవుని సృష్టిలో భూలోకంలో నీతి న్యాయాలు జరగాలి, ధర్మానుకూలంగా ఉండాలి. దౌర్జన్యం, రౌడీయిజం, గుండాయిజం అంటే దేవుడు ఊరుకోడు, నాశనం చేస్తాడు. మనుషులందరూ తమ దుర్మార్గం విడిచిపోయి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకుని వెళ్ళిన. నా బైబిల్లో, సహోదరుడు, నా బైబిల్లో మనుషులు పశువులు కూడా గోనెపట్ట కట్టుకున్నట్టు ఉంది. మీ బైబిల్లో కూడా అంతే ఉందా? మీ బైబిల్లో కూడా అంతే ఉందిగా? బైబిల్ చరిత్రలో పశువులు కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉంటున్నది ఎక్కడ చూడరు మీరు బైబిల్ చరిత్రలో. బైబిల్ చరిత్రలో మనుషులు గోనెపట్ట కట్టుకొని బుడిదలో కూర్చోవటం, పశువులకి గోనెపట్టలు చుట్టి బుడిదలో కూర్చోవటం బైబిల్ చరిత్రలో ఎవడూ చూపించిన విధేయత నీనివే పట్టణస్థులు చూపించారు. ఇటువంటి విధేయత ఇశ్రాయేలు 1500 సంవత్సరాల చరిత్రలో కూడా చూడరు మీరు సహోదరు. ఉపవాసం అంటున్నారు, గోనెపట్టలు కట్టుకుంటున్నారు, బూడిదలో కూర్చున్నారు. చెడుతనాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వేడుకుంటున్నారు. చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. ఎప్పుడన్నా మీ కుక్కకు కానీ గేదెకు కానీ గోనెపట్ట కట్టారు? అసలు నువ్వు కట్టుకున్నావా? నేనే కట్టలేదని ఇంతవరకు గోనెపట్ట, మళ్ళీ కుక్కకు కట్టేదేమని? సహోదరులారా, ఇశ్రాయేలీలు కూడా అంటాడు విధేయత చూపించు. యోనా అక్కడ కూడా ప్రవక్తగా పనిచేశాడు, అంత స్పందన లేదు. ఇక్కడ పోయాడు నీనివే పట్టణానికి, పెద్ద స్పందన, ఊహించని స్పందన, ఎవడు ఊహించలా.
మనుషులందరూ తమ దుర్మార్గులు విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునలను. జనులు మనఃపూర్వకముగా దేవునిని వేడుకొనవలెను. ఏం చేస్తున్నారు అందరూ? నినివే పట్టణస్తులందరూ గోనెపట్ట కట్టుకొని అన్నాలు జరగకుండా బుడిదలో కూర్చొని, అయ్యా 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 క్షమించు, అయ్యా దేవా మమ్మల్ని క్షమించు, దుర్మార్గం విడిచిపెట్టాం అయ్యా అయ్యా. దేవుని వేడుకొనవలను అని దూతలు నీనివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, మిగతా 2 రోజుల ప్రయాణం చేసి పట్టణాలు ఉన్న ప్రాంతం ఉందిగా, ఆ ప్రాంతం అంతా రాజుగారు మంత్రులు చాటింపు వేయించారు. 10వ వచనం. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, దేవుడు చూస్తాడు. దేవుడు మన క్రియలను చూస్తాడు. దేవుడు ఆత్మస్వరూపి, అంతటా వ్యాపించి ఉన్నాడు. దేవుడు మన క్రియలను చూస్తాడు. విశ్వాసంతో కూడిన క్రియలను చూచాడు దేవుడు. ఆయన మాటకు చూపించిన విధేయతను చూశాడు దేవుడు. క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు 40 రోజుల్లో పట్టణం మొత్తం నాశనం చేస్తానడుగా, నేను నాశనం చేయను. సహోదరులారా, ఈ విషయం యోనాకి ఎట్లా ఉంది? అబ్బా, నేను ఇది జరిగిద్దనే నేను రాలేదు అని అన్నాడు. తర్వాత నేను ఇందుకే వెళ్ళండి, నేను వెళితే చెబితే వాళ్ళు మనస్సు మార్చుకుంటే ఈయన క్షమిస్తాడు, వాళ్ళు దీనత్వం చూపిస్తే ఈయన క్షమిస్తాడు. నేను చెప్పలేదనుకో అప్పుడు వాళ్ళకి తెలియదు కదా, ఆ చెడే ఉంటారు, చెడులోనే జీవిస్తుంటారు. 40 రోజులు 1, 2, 3 నాశనం చేస్తాడు, సరిపోతుంది. నాకు తెలుసు ఇట్లా జరిగిద్దని. నాలుగో అధ్యాయం 1వ వచనం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై చూశాడు. 40 రోజులు 39, 40 ఏం జరగలేదు. జరగకపోయికి ఈయనకి ఏమైంది? కోపం బాగా వచ్చింది. వచ్చి ఏం చేసేది చూడండి. బహు చింతాక్రాంతులే కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగుననుకొని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోను. అందుకు నేను నేను అనుకున్నా, తెలుసు నువ్వు ఇటు చేస్తాను. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. చూసారా సహోదరులారా, తన శత్రువులు రక్షణ పొందటం, దేవుడిని ఎరిగి లోబట్టడం యోనాకు నచ్చలేదు. వాళ్ళ కీడును కోరుకున్నాడు. కానీ దేవుడు మనుషులు దీనత్వాన్ని ప్రదర్శించినప్పుడు దేవుడు తట్టుకోలేడు, దేవుడు క్షమిస్తాడు. దేవుణ్ణి ప్రభావితం చేసేది ఏంటంటే మనిషి జీవితంలో దీనత్వము దేవుణ్ణి ప్రభావితం చేస్తుంది. దీనత్వంతో కూడిన క్రియలు దేవుని మనస్సును మారుస్తాయి. దేవుని నిర్ణయాలను మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనత్వానికి గొప్ప విలువ ఉంది. నీనివే పట్టణాన్ని 150 సంవత్సరాలు ఇంకేం చేయలేదు, దేవుడు వదిలేశాడు. ఆ తర్వాత నహూము ద్వారా కూడా 150 సంవత్సరాల మళ్ళీ నీనివే పట్టణం గురించి హెచ్చరిక జారీ చేశాడు అనుకోండి. ఆ విధంగా దేవుడు నీనివే పట్టణాన్ని శిక్షించకుండా వదిలిపెట్టాడు. సహోదరులారా, నీనివే పట్టణస్థులు దీనత్వానికి గొప్ప ఉదాహరణ. దేవుని మాటని విని విశ్వసించి దీనత్వాన్ని ప్రదర్శిస్తే దేవుని దీవెనలు మనం పొందుతాము. దేవుని ప్రభావితం చేయాలంటే దీన మనస్సు, దేవుని మాటకు దీన మనస్సు, దేవుని ఎదుట దీన మనస్సు. దయచేసి దీనత్వము దీన మనస్సు చాతగాంతనం కాదు, బలహీనత కాదు, అది గొప్ప లక్షణం. సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకునేటువంటి లక్షణము దీన మనస్సు. దీన మనస్సు, దేవుడు దీన మనస్సును కోరుతూ ఉన్నాడు.
అందుకని 5వ ఉదాహరణ నీనివే పట్టణస్థుడి గురించి చెప్పాను. అదేవిధంగా 5వ పాయింట్ ఏంటంటే సహోదరులారా, దేవుడు వినయము కలిగి ఉండాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లమైన మనము వినయము, దీన మనస్సు కలిగి ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులకు లోబడాలి, ఆఫీసులో యజమానులు లోబడాలి, సంఘంలో దేవునికి లోబడాలి, సంఘంలో పెద్దలకు లోబడాలి. దీన మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దీన మనస్సుకు విలువ ఉంది. మనం విధేయత చూపించడం అంటే వాక్యాన్ని విని విశ్వసించి క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకొని పాపక్షణతో బాప్తిసం తీసుకుంటున్నావంటే, నీళ్ళలోకి వెళ్తున్నావంటే దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు. నువ్వు నయమానా నేను వంగను, నీళ్ళలోకి దిగను, స్నానం చేయను, మునగను అంటున్నాడు. ఏం కాల మనిషిలో ఏం పెద్ద ప్రయోజనం లేదు. ఎప్పుడైతే మనస్సు మార్చుకొని నీటిలోకి దిగి మునిగాడో 7 సార్లు, దేవుడు పసిపిల్లవాని వాళ్ళ దేహం చేశాడు. కుష్ఠరోగం పోవటం కాదు. ఆయన ఏమనుకున్నాడు, మచ్చల దగ్గర ఇట్టని బాగు చేస్తున్నాడు. దేవుడు మచ్చలు పోవటం కాదు, స్కిన్ తీశాడు. పసిపిల్లవాని దేహాన్ని ఆయనకి అనుగ్రహించాడు. అందుకని మన జీవితాల్లో దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకు విధేయత చూపించినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుతాము. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. దీనత్వం ఏమన్నాడు? భార్యను ప్రేమించమన్నాడు. ప్రేమించాలి, ప్రభువుకి విధేయత చూపించాలి. భర్తకు లోబడమన్నాడు, విధేయత చూపించాలి. దేవుని చిత్తానికి మనం విధేయత చూపించినప్పుడు గొప్ప దీవెనలు పొందుతాము. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. మరలా వచ్చే కూడికలో ఇంకొక ఉదాహరణని చూద్దాం.